ఇక ఇంటికి వస్తున్నానని ఫోన్ చేసిన నిహారిక నేరుగా మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడికొచ్చిన తర్వాత ఆ ఇంటిని చూసి నిహారిక షాక్ తింటుంది. అసలు ఇది మనుషులుండే ఇల్లేనా అని ఫీల్ అవుతుంది నిహారిక. ఇల్లు మొత్తం చూసి చిరాకు పడుతూ ఉంటుంది. అప్పటికే మహాలక్ష్మి నిహారికను ఇంటి లోపలికి తీసుకెళ్లగా ఉన్నట్లుండి పెచ్చులూడి మీద పడబోతుంది. అది చూసిన చక్రి, కన్న భయపడిపోతారు. ఈమె మహాకు ఏం చెప్తుందోనని ఆందోళన చెందుతారు. ఇంతలో నిహారిక వాష్‌రూమ్‌కి వెళ్తానని చెప్పడంతో మహా కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. నిహారిక కావాలనే వాష్‌రూమ్ చూడడానికి వెళ్తుంది. తిరిగి వచ్చిన తర్వాత మహాను కోప్పడుతుంది. "అసలు ఈ ఇంట్లో ఎలా ఉండగలుగుతున్నావని" అరుస్తూ ఉంటుంది. "ఇంతమంది మగాళ్ళుండే ఇంట్లో నువ్వెలా ఉంటావని" నిలదీస్తుంది. పైగా ఆ వాష్‌రూమ్ చూసినా, ఈ ఇంటిని చూసినా 5 నిమిషాలు కూడా నేను ఉండలేకపోయానని, నువ్వెలా ఉంటున్నావని ప్రశ్నిస్తుంది మహాలక్ష్మిని నిహారిక. దీనికి మహాలక్ష్మి గట్టిగానే సమాధానమిస్తుంది. "మొదట్లో నేను కూడా చాలా ఇబ్బంది పడ్డానని, ఇప్పుడు అలవాటైపోయిందని" చెప్తుంది మహాలక్ష్మి. "నీకు చక్రికి జరిగింది నిజం పెళ్లి కానప్పుడు నువ్విక్కడ ఉండాల్సిన అవసరం ఏముందని" అంటుంది. "ఈ ఇంటితో నాకు కొన్ని బాధ్యతలు, ఎమోషన్‌లు ఉన్నాయని, వాటిని తీర్చే వరకు నేనిక్కడే ఉంటానని" అంటుంది మహాలక్ష్మి. "ఈ రౌడీ బ్యాచ్‌తో ఎలా ఉంటావని" నిహారిక నిలదీస్తుంది. "రిసార్ట్‌లో ఎంత గొడవ చేశారో చూశావు కదా" అని అంటుంది. "గొడవ చేసింది మీ ఆయననేనని" మహా సమాధానమిస్తుంది. "వాళ్ళ నాన్నను చంపాలని ప్రయత్నించింది ఆది అని తెలిసినా నా మొఖం చూసేవాళ్ళు వదిలేశారని" చెప్తుంది మహాలక్ష్మి. "కావాలని మీ ఆయన వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడని" కోప్పడుతుంది. "కీర్తి పాప నన్ను చూడడానికి వస్తే కిడ్నాప్ చేశారని గొడవ చేసిందే మీరని" అంటుంది. ఇక ఈ విషయం గురించి మాట్లాడడం వద్దని చెప్పడంతో నిహారిక ఊరుకుంటుంది. దీంతో ఆమె అక్కడి నుంచి బయలుదేరబోతూ చక్రిని పక్కకు తీసుకెళ్లి మాట్లాడుతుంది. "మహాకు నీకు జరిగింది నిజమైన పెళ్లి కాదని నీతో పాటు నాకు తెలుసునని" అంటుంది నిహారిక. "అలాంటప్పుడు ఆమెను ఇక్కడే ఉంచుకోవడం ఎందుకని" అంటుంది. "ఇంతమంది మగాళ్ళుండే ఇంట్లో తాను ఎలా ఉండగలుగుతుందని" నిలదీస్తుంది చక్రిని. కాబట్టి తనకు అర్థమయ్యేలా చెప్పి మా ఫ్రెండ్ ఇంటికి పంపించమని చెప్పి వెళ్ళిపోతుంది నిహారిక. ఇక ప్రమోషన్ వీడియో కోసం ప్రయత్నిస్తున్న శైలు గతంలో తనని మోసం చేయడానికి ప్రయత్నించిన వాళ్ళకే ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఆ రోజు కేశవ్ వల్ల మనం వీడియో చేయలేకపోయామని, ఇప్పుడు వస్తానని చెప్తుంది. దీనికి వాళ్ళు సరే అంటారు. ఆ రోజు జరిగిందాన్ని కీర్తి అడగ్గా శైలు జరిగింది మొత్తం చెప్తుంది. అయితే ఇందులో కేశవ్ తప్పు ఏం లేదని అనిపిస్తుందని, వాళ్ళే మోసగాళ్ళేమోనని హెచ్చరిస్తుంది. అయినా కీర్తి చెప్పిన మాట వినకుండా శైలు వాళ్ళ చెప్పిన చోటుకి వెళ్తుంది. భయంతో కీర్తి ఈ విషయం కేశవ్‌కి చెప్పి కాపాడమని వేడుకుంటుంది. ఆ రోజు కూడా నేను కాపాడబోతే నన్నే కొట్టిందని, దానికి అలాగే జరగాలని చెప్పి కేశవ ఊరుకుంటాడు. కానీ రాత్రికి ఆ విషయం కేశవ్‌కు గుర్తుకు వస్తుంది. అప్పటికే వీడియో షూటింగ్ కోసం పిలిచిన ఆకతాయిలు శైలుపై బలాత్కారం చేయబోతారు. మరి కేశవ్ వెళ్లి కాపాడతాడా లేదా అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.